Hi viewers, welcome back to KPMK videos. Today our topic is COUNTIF formula part 5. ప్రీవియస్ వీడియోస్లో మనం COUNTIF ఫార్ములా కొన్ని సినారీస్ డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి అవి రెఫర్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ సినారీస్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఎక్సెల్లో డేటా ఉంది, అది ప్రొడక్ట్ కోడ్ అండ్ ప్రొడక్ట్ నేమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సినారీ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఈక్వల్ టు COUNTIF ఓకే, select the data, comma, double quote అండ్ స్టార్. దీన్ని ఆస్టరిస్క్ అని కూడా అంటారు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ఎనీ క్యారెక్టర్ మ్యాచ్ చేస్తుంది మీకు. ఓకే, క్లోజ్ బ్రాకెట్. ఓకే, మీరు ఎప్పుడైనా ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ సెల్స్లో డేటా ఉన్నప్పుడు, ఓకే, ఆ సెల్స్లో ఎక్కడైనా గ్యాప్స్ కానీ లేదంటే టోటల్ డేటా ఎంత ఉందో మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఓకే, ఇంక్లూడింగ్ బ్లాంక్స్లో కూడా ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని కూడా ఇది కౌంట్ చేసి మీకు చెప్తుంది. ఎంటర్. ఓకే, 13. ఓకే, మనకి యాక్చువల్గా 13 ఓకే రోస్లో డేటా ఉంది, ఇక్కడ 13 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సెల్లో డేటా డిలీట్ చేస్తున్నాను. ఓకే, 12 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను ఇదే సెల్లో, ఎంటర్. చూడండి 13 చూపిస్తుంది. అంటే ఇది మీరు ఎప్పుడైతే ఈ ఆస్టరిస్క్ యూజ్ చేస్తారో అది ఇంక్లూడింగ్ స్పేస్ ఉన్నా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫెన్ కానీ ఎనీ క్యారెక్టర్. ఓకే, మీకు వైల్డ్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి, అంటే కనిపించకుండా మీకు హైడ్ అయిపోయి ఉంటాయి స్పెషల్ క్యారెక్టర్స్. ఇంక్లూడింగ్ ఆ క్యారెక్టర్స్ కూడా కౌంట్ చేసి మీకు చెప్తుంది. అంటే మీకు బ్లాంక్ సెల్ కింద కనిపించినా మీకు ఆ సెల్లో స్పేస్ ఉంటే ఖచ్చితంగా అది కౌంట్లో చూపిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ కామా. చూడండి నేను ఒక డేటా డిలీట్ చేశాను ఇక్కడ, ఎంటర్. చూడండి డిలీట్ చేసిన సెల్లో అంటే 11th రోలో నేను డేటా డిలీట్ చేశాను సెల్లోంచి. ఓకే, ఆ రోలో నేను ఎటువంటి క్యారెక్టర్ ఇవ్వలేదు, స్పేస్ కానీ కామా కానీ ఏ విధమైన క్యారెక్టర్ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఇక్కడ మీకు టోటల్ కౌంట్లో 12 చూపిస్తుంది. అంటే క్లీన్ సెల్ ఉన్నప్పుడు మీకు ఇది కౌంట్ చేయదు. ఓకే, వైల్డ్ క్యారెక్టర్ కౌంట్ చేయదు. ఓకే, స్పేస్ అట్లీస్ట్ స్పేస్ ఉన్నా సరే అది కౌంట్ చేస్తుంది మీకు. ఓకే, దీని యూసేజ్ ఇది ఇలా యూసేజ్ ఉంటుంది, దీనివల్ల ఇది యూసేజ్. ఓకే, మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ సినారీ వచ్చేసి, ఓకే, ఈ ఫార్ములా చూశారు కదా, ఈక్వల్ టు COUNTIF డేటా సెలెక్ట్ చేయండి, డబుల్ కోట్స్లో స్టార్ ఆస్టరిస్క్ ఇవ్వండి. అప్పుడు మీకు అది నెంబర్ ఆఫ్ సెల్స్లో ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేసి చెప్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మీరు ఆ సెల్స్ని కౌంట్ చేయాలంటే మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు డేటాని, లేదంటే ఇలా కూడా ఫార్ములా ఉపయోగించి కౌంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సినారీ వచ్చేసి, ఓకే, ఈక్వల్ టు COUNTIF. ఓకే, డేటా సెలెక్ట్ చేయండి, కామా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను, క్లోజ్ బ్రాకెట్, మైనస్ అగైన్ COUNTIF, మళ్ళీ డేటా సెలెక్ట్ చేయండి, రిక్వైర్డ్ డేటా, కామా,
లెస్ దెన్ డబుల్ కోట్స్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ 6 ఇస్తున్నాను నేను. ఓకే, క్లోజ్ బ్రాకెట్. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం అంటే పార్ట్ 4లో మనం సేమ్ ఇదే సినారియో ప్లస్తో చూసాం మనం. ఓకే, ఇదే సినారియో ఇప్పుడు మనం మైనస్తో చూస్తున్నాం. అంటే ఇక్కడ మైనస్ ఉపయోగించి నేను ఏం కౌంట్ చేస్తున్నానంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి, అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి, ఇక్కడ నాకు అది మొత్తం మైనస్ చేసి చూపించాలి కౌంట్. ఓకే, ఎంటర్. చూడండి 1 అని చూపిస్తుంది. ఓకే, నిన్న సేమ్ సినారో చూసాం మనం ప్లస్తో. ఓకే, ఇప్పుడు మనం మైనస్తో చూస్తున్నాం. ఓకే, ప్రీవియస్ పార్ట్ 4 ఒకసారి రిఫర్ చేయండి, మీకు అర్థం అవుతుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సినారియో ఏంటనేది. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఫిల్టర్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఓకే, ఫిల్టర్ అండ్ గ్రేటర్ దెన్ 2 ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 5 6 టోటల్ 6 ఉన్నాయి. ఓకే, నేను ఇంకో సినారియో ఏం రాశాను ఫార్ములాలో లెస్ దాన్ 6 రాశాను. లెస్ దాన్ 6 ఎన్ని ఉన్నాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రెండు ఇచ్చాం మనం. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 చూసాం. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇచ్చాం మనం. అంటే 5 ఉన్నట్టే కదా మీకు. ఓకే, 6 మైనస్ 5 ఇక్కడ 1 వచ్చేస్తుంది కదా మీకు టోటల్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తుంది మీకు. ఓకే, మీకు ఈ ఫార్ములా కూడా ఎక్కడైనా యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసి మీకు, కానీ మీరు ఏ ఫార్ములా ఉపయోగించినా సెలెక్షన్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. డేటా సెలెక్షన్ మీ డేటా కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఉంటే మీకు అవుట్పుట్ కూడా కరెక్ట్గానే వస్తుంది. అండ్ డిలీట్. నెక్స్ట్ సినారియో వచ్చేసి మీకు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంతూర్ ఉంది. ఓకే, అండ్ సంతూర్, ఓకే 1 టైం ఉంది. నేను మళ్ళీ సంతూర్ని వేరే ప్లేస్లో కూడా పెడుతున్నాను ఇప్పుడు సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సంతూర్. ఓకే, అండ్ ఈక్వల్ టు COUNTIF. ఓకే, సెలెక్ట్ ది డేటా, కామా, డబల్ కోట్, ఓకే, క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్, ఇంకో క్వశ్చన్ 5, OR. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా వర్డ్ని సెట్ చేయాలనుకున్నప్పుడు ఆ వర్డ్ యొక్క లెంత్ మీకు తెలిసి ఉంటే, సపోజ్ 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ ఆర్ 10 క్యారెక్టర్స్, ఎనీ క్యారెక్టర్స్ మీకు తెలిసి ఉంటే లాస్ట్ 2 or 3 లెటర్స్ ఇక్కడ అప్డేట్ చేసి ఫార్ములాలో. ఓకే, అండ్ ప్రీవియస్ లెటర్స్ అన్నీ మీరు క్వశ్చన్ మార్క్ మీరు అప్డేట్ చేస్తే ఆ వర్డ్ మీకు ఎన్ని టైమ్స్ అన్నది చూపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి 3 టైమ్స్ ఉంది. ఓకే, సంతూర్ ఇక్కడ చూడండి 3 టైమ్స్ ఇచ్చాం కదా మనం. 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంతూర్ డిలీట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 2 టైమ్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీకు లాస్ట్ క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యి ప్లస్ లెంత్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఆ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో మీకు కౌంటెడ్ చెప్తుంది మీకు. ఈ సినారియోలో లాస్ట్ వర్డ్స్ ఏమున్నాయి? OR ఉంది. ప్రీవియస్ క్యారెక్టర్స్ నేను ఇచ్చిన క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను. అంటే లెంత్ మ్యాచ్ అవుతుంది ప్లస్ లాస్ట్ లెటర్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అది మీకు కౌంట్ చూపిస్తుంది ఇక్కడ. సపోజ్ నేను సంతూర్ని వేరే చోట కూడా నేను అప్డేట్ చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ అప్డేట్ చేశాను. ఓకే, డిలీట్ చేసిన దగ్గర అప్డేట్ చేశాను. 4 చూపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి డెటాల్ ఉంది కదా, ఇక్కడ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను 5. ఇక్కడ చూడండి D కాలంలో కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, ఈ సినారియో కూడా మీకు ఎక్కడ యూజ్ఫుల్ ఉంటుందంటే యూజ్ చేసుకోవచ్చు ఈజీగా మీరు. ఓకే,
అండ్ ఇవి ఫ్రెండ్స్ కౌంటిఫ్ ఫార్ములా సినారోస్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మ్యాక్సిమం ఈ సినారోస్ తప్పించి మీకు ఇంక వేరే సినారోస్ ఏమి ఉండవు. మీకు యూజ్ఫుల్ కూడా మ్యాక్సిమం ఈ సినారోస్ మీకు ఎన్నైతే యూజ్ఫుల్ ఉంటాయో ఆ సినారోస్ అన్ని మీకు కవర్ చేశాను నేను. మీకు కావాలంటే మీరు నా వీడియోస్ అన్ని రిఫర్ చేసుకోండి. టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి కౌంటిఫ్ ఫార్ములావి. 5 పార్ట్స్ ఒకసారి రిఫర్ చేయండి, మీకు ఈ 5 పార్ట్స్ సరిపోతుంది. ఓకే, మీరు ఎక్కడ ఏ డేటాలైనా మీరు ఈ 5 పార్ట్స్ ఉపయోగించి డేటా మీద వర్క్ చేసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.